చేవేల బస్ యాక్సిడెంట్ ఎంతో ఘోరమైన పరిస్థితిని నెలకొనేలా చేసిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఎంతో మంది కుటుంబాల్లోని తీరని లోటు కూడా తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లలు ఒకే కుటుంబానికి సంబంధించి చనిపోవడం అన్నది నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్న ఘటన. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ చాలా మంది వాళ్ళు కూడా కాలేజ్లోని వాళ్ళతో పాటు ఉన్న మెమరీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరొకసారి మాట్లాడదాం వాళ్ళతోని. హాయ్ దివ్య. హాయ్ అక్క. సో ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్స్ మీతో పాటు ఎవ్రీడే కలిసి మీతో ఎంజాయ్ చేస్తూ, మీతో గొడవ పడుతూ, మీతో మొత్తం కూడా ఉంటూ ఉండేవాళ్ళు. అండ్ ఒక్కసారిగా మీరు ఈ న్యూస్ వినేసరికి వాట్ వాస్ ద రియాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చెప్పిన వాళ్ళని మేము తిట్టాము. లైక్ అవ్వదు, అది అలా ఇలా అవుతుంది. తను ఎగ్జామ్స్ కోసం స్టార్ట్ అయిందనమాట. సో ఎగ్జామ్ కోసం అనేది కాల్ చేస్తాం, మేము ఎవ్రీడే కాల్ చేస్తాం అట్లా అని చెప్పి మేము కాల్ చేసాం. పడుకుందేమో ట్రావెలింగ్లో ఉంది కదా అనుకుని ఎగ్జామ్కి వెళ్ళి 10-20 minutes ముందు కాల్ చేసినాం. ఎగ్జాక్ట్ మాకు 11:50కి ఏమో న్యూస్ వచ్చింది. మాకు ఇంకా చెప్తున్నారంటే మేము అడిగాం ఏంటి నిజంగానేనా అని చెప్పి మేము తెలిసిన వాళ్ళందరికీ అడిగితే లేదు చెప్తారు, ఇంకా ఇలా యాక్సిడెంట్ అయితే అయ్యింది అని చెప్పారు. సరే అని చెప్పి వెయిట్ చేసాము. వాళ్ళకి అక్కడ మాకు పోలీసులకు ఫోన్ చేసాం. మేము అప్పటికి ఫోన్ చేసేసరికి వాళ్ళు ఏమన్నారు, చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. ఓకే, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అనేసరికి మేము ఇంకొక చిన్న హోప్తో ఉండే, లైక్ ఏం కాదు వస్తుంది మళ్ళీ అని చెప్పి మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఎగ్జామ్ ఉండే మాకు. ఎగ్జామ్ రాగానే మాకు ఇంకా కన్ఫర్మ్ చేసేసారు ఇంకా లేరు, చనిపోయారు అని చెప్పి. అసలు తట్టుకోలేము మేము. ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఇమిడియట్ స్టార్ట్ అయిపోయాం వాళ్ళ ఇంటికి. ఓకే, మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే వాళ్ళ ఇంటికి న్యూస్ తెలిసిన వెంటనే ఇంకా అయిపోయింది, లేరు అని చెప్పగానే మేము క్లాస్మేట్స్ అందరం, అక్క వాళ్ళ క్లాస్మేట్స్ అందరం స్టార్ట్ అయిపోయాం. ఓకే, సో వాళ్ళ ముగ్గురు ఏమేమి చదువుతూ ఉన్నారు? అక్క వచ్చేసి ఫైనల్ ఇయర్ అనమాట. ఫస్ట్ నందిని ఏమో మా క్లాస్మేటే ఫస్ట్ ఇయర్. ఇంకో అక్క ఉంది ముస్కాన్ అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్. తను కూడా ఆ ఊరు వెళ్ళింది, పెళ్లి కోసమే వెళ్ళింది. తను సాయిప్రియ అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. తను కూడా వీళ్ళతోనే పెళ్ళికి వెళ్ళింది, వీళ్ళతోనే రిటర్న్ వస్తుంది. ఆమె కూడా చనిపోయింది. ఆమె గురించి తెలియలేదు న్యూస్లో. సో తను కూడా వీళ్ళతోనే లేరన్నమాట. ఓకే, సో ముస్కాన్ అన్న అమ్మాయికి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందా? ముస్కాన్ అనే ఆమె ఇంకా సాయిప్రియ అక్క 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంట. కాకపోతే వాళ్ళు అంత క్లోజ్ లేరంట. డిగ్రీకి వచ్చాక ఇంకొకటే కాలేజ్, ట్రావెలింగ్ కానీ ఏదైనా దానికి క్లోజ్ అయినారంట. హాస్టల్లో కూడా వాళ్ళు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళంట. ఓకే, సో వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా సేమ్ కాలేజా? మీ కాలేజేనా? పెద్ద అక్కదేమో MBA అనమాట. అక్క బయట హాస్టల్లో ఉంటుంది. అండ్ ఆల్సో నందిని ఇంకా ఈ అక్క హాస్టలర్స్ అనమాట. నందిని కూడా బయట హాస్టల్లో ఉంటుంది. ఓకే, సో తను అసలు ఎందుకు ఊరు వెళ్ళింది? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అందరూ ఏమంటున్నారంటే వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళిందని. అవును, వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళింది. తర్వాత హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న పెళ్ళి కూడా ఉండే. సో వాళ్ళకి సొంత అన్న లేరనమాట. సో తను ఇంకా సొంత అన్న కన్నా ఎక్కువ అని చెప్పి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. అప్పటికి వాళ్ళ డాడీ అన్నారు మొన్ననే కదా అయ్యింది ఎందుకు అని చెప్పి. అయినా కానీ చాలా ఇదిగా వెళ్ళింది తన ఎగ్జైట్మెంట్తో. సో పేరెంట్స్ ఇట్లా చెప్తున్నారు, మొన్నే వచ్చావు కదా వద్దని చెప్తున్నారు అని అంటే మీరు ఏం సజెస్ట్ చేయలేదా? ఎందుకు వాళ్ళు అంతలాగా వద్దని చెప్తున్నారు, ఒకసారి ఆలోచించవచ్చు కదా వద్దులే అని. అంటే మనకి ఏదైనా ఒక 6th సెన్స్ కొడుతుంది కదా, ఎందుకు అంతలా వాళ్ళు వద్దంటున్నారు, రావద్దంటున్నారు, మీరు ఎందుకు ఇంత పట్టుబట్టి వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పి మీరు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారు? మేము చెప్తే తను ఒకటే మాట అన్నది, అరే మా అన్న అంటే మాకు ఇష్టము, అలా వెళ్ళకుండా ఎలా ఉంటుంది, మా కోసం చేస్తున్నాడు అని చెప్పింది. మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అని చెప్పి. తను CA కూడా ప్రిపేర్ అవుతుంది. తను ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ అక్క పెళ్ళి వల్ల తను రాయలేకపోయిందని చెప్పి అన్న పెళ్ళి తర్వాత ఇంక ఇక్కడే ఉండి ఇంక ఎగ్జామ్కి అటెంప్ట్ చేద్దాం అనుకుంది. ఇలా అయిపోయింది అంతలోపు. సో మీతో బాండింగ్ ఎలా ఉండేది నందిని? ఇంకా బాండింగ్ అంటే ఆ ముందంటే ఇంకా మేము బాధపడిన ఎప్పుడు చూడ నవ్వుతూనే ఉంటాం అక్క మేము. ఆమె లేదంటే క్లాస్ మొత్తం ఎట్లా సైలెంట్గా ఉంటుంది, ఎట్లానో ఉంటుంది. కానీ ఆ ముందంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. మంచి అమ్మాయి, చాలా అలా అని చెప్పి చదవనంటే నెంబర్ 1 ఫుల్ చదువుతుంది ఆమె. ఆర్టిస్ట్ కూడా కదా, పెద్దక్క ఆర్టిస్ట్. సో వీళ్ళు ముగ్గురు హాస్టల్లో ఉన్నప్పుడు టైంపాస్కి ఆర్ట్స్ వేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చదువుతారు, అన్నిట్లో ఉన్నారు. టైకాండో కూడా నేర్చుకుంటుంది ఆ అమ్మాయి. బాక్సింగ్ కూడా మాట్లాడుతా అని చెప్పి అక్కతో మాట్లాడి నెంబర్ తీసుకుంది బాక్సింగ్కి. ఎట్లా అయిపోయింది అంతలోపు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిట్లో కూడా తనకి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్, అన్నిట్లో ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. అండ్ ఆ రోజు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. మీతో అంటే మీకు ఇంకా క్లోజా నందిని? అట్లా అంటే ఏం లేదు, కానీ జస్ట్ మేము డిగ్రీకి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్స్. తను స్టార్టింగ్లో కూడా ఎక్కువ రాలేదు, స్పెషల్ ఫేస్లో వచ్చింది. దాని తర్వాత కొంచెం మెల్లి మాట్లాడుతూ మా అందరితోటి చాలా క్లోజ్ అయ్యింది. అట్లా అల్లరి చేసేదా బాగా? చాలా.
చాలా అల్లరి చేస్తుంది, బాగా అందరితో మంచిగా మాట్లాడుతుంది, అసలు కోపం అనేది ఎవరితో చూపించదు, చాలా మంచిగా మాట్లాడుతుంది. అండ్ మీరు చాలా రీల్స్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మీరు క్యాప్చర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిన్నటి నుంచి కూడా నేను మీ స్టేటస్లు కూడా ఫాలో అవుతూ ఉన్నాను, మీ ఫ్రెండ్స్ అందరివి కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు క్లాస్లో జరిగేవి. ఎప్పుడు మేము క్లాస్లో ఉంటే లైక్ క్లాసెస్ అవుతాయి, తర్వాత టైంలో మొత్తం ఇంకా అందరం కలిసి మా గ్యాంగ్తో ఎంత క్లోజ్ అంటే చెప్పకూడదు. చాలా ఇప్పుడు నవ్వుతూనే ఉంటామని చెప్పాను. ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు మా క్లాస్ వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వించేది ఆమె. తను వాళ్ళు మాట్లాడపో తను వెళ్ళి నవ్వించేది, డాన్స్లు వేసేది. యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఇష్టం. యాక్టివిటీస్ అక్క చెప్పకూడదు కానీ అంత మంచి అమ్మాయిని దేవుడు. ముగ్గురు అట్లా అని కాదు, ముస్కాన్ అక్క అని చెప్పానా, ఆమె కూడా మంచిగా చదువుతుంది. అలాంటి వాళ్ళని దేవుడు ఒకటేసారి తీసుకెళ్ళిపోయాడంటే మాకే ఫ్రెండ్స్ తను వాళ్ళ అక్క పెళ్ళి వల్ల మాతో ఎక్కువ ఉండలేకపోయింది. మాకే ఇలా ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఎట్లుంటుంది. ఒకే ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురు ఆడపిల్లలు అట్ ఏ టైం అని అంటే చాలా కష్టం పాపం. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా వాళ్ళు చాలా గ్రేట్ అక్క. సో వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ సిచ్యువేషన్స్ గురించి ఎప్పుడైనా షేర్ చేసుకుందా? అంటే ఫ్రెండ్స్ నార్మల్గా మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా కావచ్చు మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్టేటస్ ఏ విధంగా ఉండేది ఫైనాన్షియల్గా షేర్ చేయలేదు కానీ తను ఎట్లుండేది అని తను బిహేవ్ చేసేది చెప్పింది. చిన్న కూతురు కదా, చాలా గారవంగా, చాలా అందరికీ ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం. సో వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇష్టం. వాళ్ళ డాడీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళ డాడీకి చాలా నమ్మకం ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి నాకు ఏదో ఒక రోజు ఇంట్లో కూర్చోబెట్టి చూసుకుంటారు, ఒక రేంజ్లో చూసుకుంటారు, అదే నమ్మకంతో పంపించాడు. కానీ ఇట్లా అవుతుందని వాళ్ళ డాడీ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క. ఇప్పుడు ఎవరైనా పంపిస్తారు అంత దూరం, ఇప్పుడు వాళ్ళు ఎంత లక్కీ అనుకుంటారు. కానీ ఇదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే వాళ్ళు దానికన్నా డబల్ సంపాదించేవాళ్ళు. ఏం చెప్పలేం, వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఏం చెప్పలేం మేము. అండ్ మీరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉందా మీకు? అవును, నందిని కాలేజ్కి వచ్చే ముందే వాళ్ళ అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్. సో అలా కాలేజ్కి వచ్చే ముందే నాకు కాల్ చేసి నోట్స్ అడిగింది. నేను నోట్స్ అన్ని షేర్ చేశాను తను వచ్చే ముందే. తను ఇలా ఏదో పని మీద రాలేదు, ఏదో రీజన్ తెలియదు, కానీ తను లేట్గా వచ్చింది కాలేజ్కి వచ్చిన తర్వాత నాతోనే కూర్చుంది. ఫస్ట్ డే రోజు నేనే క్లాస్కి తీసుకొచ్చిన ఆమెకి మాతోనే కూర్చుంది. ఆ రోజే వీళ్ళంతా నాకు ముందు నుంచే ఫ్రెండ్స్. అలా నేను ఇంకా అందరం పరిచయం అయ్యి అందరం ఒక 8 మెంబర్స్ దాకా ఉంటాము, కూర్చొని ఉంటాము ఎప్పుడు. చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. చాలా అల్లరి, ఇంట్లో చిన్నపిల్ల అల్లరి లాగానే ఉంటుంది. ఇంట్లో ఆమెను ఎట్లా చూసుకున్నారు మేము కూడా ఆమెను అట్లనే చూసుకున్నాం. చాలా కేరింగ్గా ఎవ్రీథింగ్. ఆమె చాలా సెన్సిటివ్, చిన్నగా ఫ్రెండ్స్ ఏ అన్నా ఏడుస్తుంది. ఆమె అట్లా అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగితే నిజంగానా అని చెప్పేసి మేము న్యూస్లో కొట్టాం, కానీ న్యూస్లో వచ్చింది. తర్వాత వాళ్ళ అక్క నెంబర్కి కాల్ చేశాను నేను, వాళ్ళ సెకండ్ అక్క కాల్ చేస్తే వాళ్ళ అక్క కాల్ ఎవరో పోలీస్ ఆమె ఎత్తారు చెవేలలో. ఎత్తి అవును బేట అయింది ఇలా నిజంగానే అని అన్నది. అన్నాక వాళ్ళు ఎక్కడ ఉన్నారు మ్యామ్ అని అడిగితే హాస్పిటల్లో ఉన్నారు, వచ్చి చూడండి ట్రీట్మెంట్ అవుతుంది అని ఆ పోలీస్ మ్యామ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మేము అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి 10 minutesలో బయటికి వచ్చాక మళ్ళీ నాకు కాల్ మాట్లాడేది లేకపోతే మా అక్క మాట్లాడింది ఆ పోలీస్ అమ్మతోని. మాట్లాడాక ఇంకా లేరురా యాక్సిడెంట్ అయింది అక్కడనే అని చెప్పారు. మేము ఇంకా వెళ్ళిపోయినాం అప్పుడు, కానీ లాస్ట్ టైం కూడా చూడలేదు. సో అంటే లాస్ట్ మీరు చూడడానికి వెళ్ళారు, చివరి చూపు కూడా చూసుకోలేకపోయారా? అంత దూరం వెళ్ళాము, ఒక 10 minutesలో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ చీకటి అయింది, అమ్మాయిలు చూడొద్దు అని ఇంకా మమ్మల్ని అటు లోపలికి వెళ్ళనివ్వలేరు. సో అంటే మీరు ఇట్లా వస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్కి అంటే అలాంటి కండిషన్లో చేయలేరు, బట్ ఏంటంటే చూడాలని కానీ మేము వస్తున్నాము ఉంచండి అని కానీ రిక్వెస్ట్ చేయలేదు? అంటే పెద్దక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారు, వాళ్ళు మా అక్క ఫ్రెండ్స్. అలా మేము కాల్ చేసి వస్తున్నాము అని చెప్పాము, కానీ ఇంకా చీకటి అయిపోయినాక చెయ్యొద్దు అని ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని మనం ఏమనలేము, వాళ్ళు కూడా పొద్దున్న నుంచి అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ వెళ్ళొద్దు అమ్మాయిలు అంటే ఇంక అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఆగిపోయాం మేము. చివరి చూపు చూసుకోలేదని బాధపడుతున్నాం ఇందాక నుంచి. అసలు చూడలే, వెళ్ళేటప్పుడు కూడా ఊరికి నేను వెళ్ళొస్తా, వచ్చినాక మనం రీల్స్ చేద్దాము అది ఇదని చెప్పి వెళ్ళింది తను. ఓకే, మీరు మంచి రీల్స్ అవి చేస్తుండేనా? దివ్యతో క్లాస్లో అంతా చేస్తుండే, నార్మల్గా అందరం చేసినట్టు చేస్తుండే. తనకి లైక్ ఉండే వచ్చినాక ఎగ్జామ్స్ అయిపోయాక మనం ఎంజాయ్ చేద్దామని. దివ్య అన్నట్టు వెళ్ళే ముందు చెప్పింది ఇదే లాస్ట్ టైం రా, తర్వాత నేను వెళ్ళను ఊరికి, ఇంకా ఉండి చదువుకుంటా, సీఏకి కూడా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పింది. ఇదే లాస్ట్ టైం వెళ్తా అన్నది.
ఇలా లాస్ట్ టైం అవుతుంది అనుకోలేదు. అందరం తను వెళ్ళక ముందు ప్లాన్స్ వేసుకున్నాము, అనంతగిరి హిల్స్ వెళ్దాం అందరం కలిసి వచ్చాక ట్రిప్ వేసుకుందాము అని. అంటే మాకు తెలియదు తను ఆ ఊరే వాళ్ళది, వాళ్ళ ఊరు దగ్గరే అని చెప్పి. తర్వాత ఏమో తెలుసా, నేనే తీసుకెళ్తారా మిమ్మల్ని, మీ అందరు మా ఇంటికి రండి, మా ఇంటికి రప్పించుకుంటాం మిమ్మల్ని, నేను తీసుకెళ్తా అనంతగిరి హిల్స్ అని అన్నది. కానీ ఈ వేలో రప్పించుకుంటుందని అనుకోలేదు. ఈ ద్వారా తనని చూడడానికి వెళ్ళి దారిలో అనంతగిరి హిల్స్ మొత్తం ఆ వ్యూ చూసుకున్నాము. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం లాస్ట్. ఓకే, మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూద్దాం అనుకున్నది ఈ విధంగా వెళ్ళి చూడాల్సి వచ్చింది అనమాట. సో ట్రిప్ వేద్దామని, మీతో ఎంజాయ్ చేద్దాము, మీ ఫ్రెండ్స్తో రీల్స్ చేద్దాము అని చాలా అనుకున్నాం. తను విలేజ్కి వెళ్ళే వాళ్ళ అక్క హడావిడిలో అంటే ఎక్కువ మాతోటి బయటికి రాకపోయేది. అరే పెళ్ళి ఉంది కదా అని చెప్పి ఎక్కువ రాకపోయేది. వచ్చినాక నుంచి వెళ్దాము అందరము, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని చాలా అనుకున్నాము. కానీ ఈ వేలో మొత్తం దాన్ని తీర్చుకుంటుందని అనుకోలేదు. దెన్ వెళ్తూ దివ్య నోట్స్లో ఒక ఫన్నీ వేలో ఒక నోట్ రాసి వెళ్ళింది వెళ్ళే 2 days ముందు. ఇప్పుడు అవి చదువుకుంటుంటే అవి ఏంటి ఏం రాసింది దివ్య? నువ్వు స్టేటస్లో పెట్టావు కదా, నోట్ కూడా నువ్వు స్టేటస్లో పెట్టావు కదా, ఏం రాసింది? తను సాంగ్ ఉంది నువ్వు ఉంటే చాలు కదా అని చెప్పి, ఆ సాంగ్ ఇంకా చాలా ఫన్నీగా రాసింది. లైక్ ఆ నోట్స్ రాసేటప్పుడు మాకు FM క్లాస్ జరుగుతుండే. సో ఆ నోట్స్ రాస్తూ సార్ చెప్పింది అక్కడ రాసి, సినిమా డైలాగ్స్ రాసి, గుండె జారి గల్లంత అయింది అని చెప్పి. అందులో అనుకోకుండా ఏముందంటే చివరి మాట అని. అది ఆ వర్డ్ అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది, కానీ అది ఎందుకు రాసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. చాలా ఎంత క్లోజ్గా ఉండేది, ఇప్పుడు తను లేదంటే. నువ్వు అదే కదా స్టేటస్లో పెట్టుకున్నావు, ఎందుకు రాసింది ఏంటి అసలు, ఎలాంటి ఏమో ఆలోచించుకొని రాసింది, ఎందుకు అలాంటి వర్డ్ రాసింది అని చెప్పి పెట్టావు కదా నువ్వు. అసలు లైక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయింది అనుకోలే కదా. దాంట్లో ఎన్ని డేస్ బిఫోర్ జరిగింది తన నోట్లో రాయడం? వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళే ముందే ఒక రోజు ముందు లాస్ట్. ఇంకా తను ఆ రోజు వచ్చింది, అయితే ఆ రోజు వచ్చినప్పుడు రాసింది అనమాట. అండ్ ఆల్సో తర్వాత రోజు నేను రాలేదు, తను వచ్చిందంట, నేను రాలేదు. ఈమెకి ఏమి ఇచ్చింది అనుకోకుండా తన జీన్స్ ఇంకా బాటిల్ మర్చిపోయింది క్లాస్లో. తినకాడు ఇండిపోయింది. అయితే ఏమన్నది అనమాట, నేను ఇవ్వను ఇంక ఉంచుకుంటానంటే, ఉంచేసుకో ఇంకా నాకు ఇవ్వకు అని చెప్పి తన మెమరీస్ అన్నీ మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మా క్లాస్లో కూడా ఇంకా ఆ బెంచ్ని చూస్తే తనే గుర్తొస్తుంది. ఎక్కడ చూసినా తన వాయిస్ వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే తను సోషల్ మీడియా కూడా వాడదు. నేను చెక్ చేశాను, అదే సోషల్ మీడియా కూడా వాడదు. తను ఎప్పుడో మానేసింది. లైక్ స్టడీస్కి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్పి సోషల్ మీడియా వాడప్పుడు. మీ దాంట్లో నుంచే చేసేదా రీల్స్ అవి? మా దాంట్లో అకౌంట్లో రీల్స్ అంతే. అది కూడా ఎప్పుడు సపోజ్ ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ దాంట్లోనే ఉండేదంట. మరి ఏమో మరి ఎప్పుడో ఒకసారి ఎప్పుడు పెట్టింది ఒక్కసారి వీడియో పెట్టింది లాస్ట్ రీల్. ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ ఉన్నాయి తను యూట్యూబ్లో చెక్ చేస్తుంది, అది వచ్చి మా దగ్గర పాడి అరే ఇది చేద్దాము తను ఏమిటంటే రీల్ పెట్టాలి అని కాదు, మెమొరీ క్రియేట్ చేయాలి. తను ఎంత లేట్గా వచ్చిన ఎన్ని మెమొరీస్ క్రియేట్ చేసింది తెలుసా మాతో. అసలు అవే మాకు తిరుగుతున్నాయి, అసలు చెప్పలేము. అండ్ మీరు వెళ్ళారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారు, మీరు ఆ రోడ్స్ కూడా చూడడం జరిగింది. సో నువ్వు ఒక మాట చెప్పడం జరిగింది, అక్క మేము వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు కూడా మాకు ఇంటికి క్షేమంగా వెళ్తామో వెళ్ళమో అని పేరెంట్స్ భయపడ్డారు, మాకు కూడా భయం అనిపించింది అక్క, ఆ విధంగా ఉన్నాయి రోడ్స్ అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది. అంటే నేనేమనుకున్నా, యాక్సిడెంట్ అంటే అవునేమో ఊరు రోడ్లు అంటే నార్మల్ ఉంటాయేమో అని నేను అనుకున్నా. కాకపోతే మరీ ఇంత దారుణంగా ఉంటాయని నేను అస్సలు అనుకోలే. నిజంగా అది వెళ్తున్నా మేము బస్సులో వెళ్ళాము కదా, లైక్ మేము నిజంగా అప్పుడైతే అనిపించి నాకు రిటర్న్ రాలేను, అంత దారుణంగా ఉన్నాయి. నాకేమో మైండ్లో నేను బస్సు ఎక్కిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అరే మనకు కూడా ఇప్పుడు ఇట్లా అయితే మేము అరుస్తూనే ఉన్నాం, వెనకాల కూర్చున్నాం, లాస్ట్లో అరుస్తూనే ఉన్నాం, అన్న మెల్లపోని అని చెప్పి ఒకటే డ్రైవర్ స్పీడ్గానే తీసుకెళ్తున్నారు. ఎంతమంది ఉన్నారు బస్సులోని? మొత్తం బస్సులో కౌంట్ చేయలేదు అంతా, కానీ ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఆక్యుపై అయిపోయినాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఫ్రీ బస్,
ఇప్పుడు వాళ్ళు చనిపోయిన దానికి వీడియోస్కి కూడా మీరు చూస్తే ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్ లేదు మనకి, సపోజ్ అనుకోండి ఫ్రీ బస్ లేదు, డబ్బులతోనే వెళ్ళినాం అంటే ఇప్పుడు రోడ్డు దరిద్రంగా ఉన్నా డివైడర్ లేకపోయినా యాక్సిడెంట్ అవ్వదా చెప్పండి? స్ట్రీట్స్ అసలు ఎంత దారుణంగా ఉంది. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి అదే రూట్ అంట, మెడికల్ కాలేజ్కి అదే రూట్ అంట, కర్ణాటకకి కూడా అదే రూట్ అంట. కొంచెం అలాంటి రూట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు మరి? మినిమం ఒక స్పీడ్ బ్రేకర్ లేదు అక్క, మినిమం ఒక స్పీడ్ బ్రేకర్ లేదు. ఓ 10-15 కిలోమీటర్స్ వరకు కూడా మినిమం ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, డివైడర్స్ లేవు, అసలు ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. వెహికల్స్ వస్తేనే ఆ వెహికల్స్ లైట్ వల్ల నైట్ టైం ట్రావెల్ చేయాల్సింది, అంతేగాని ఒక స్ట్రీట్ లైట్ లేదు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, గుంతలు రోడ్డు. అసలు ఒకవేళ అంత ఉన్నప్పుడు స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి, కానీ డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్ అక్కడ ఎంత లిమిట్ ఉన్నా ఆ లిమిట్ కూడా లేదు వాళ్ళకి. వచ్చే లారీ వెహికల్స్ వాళ్ళకి అసలు మినిమం సేఫ్టీ లేదు అక్కడ. అది వన్ వేనా లేకపోతే మొత్తం ఇటు నుంచి అటు నుంచి బళ్ళు వెళ్తూనే ఉంటాయి? 2 ways వెళ్తున్నాయి, బట్ యాక్చువల్గా చూస్తే మన సిటీలో ఉన్నట్టు 1 way కూడా పనికి రాదు ఆ రోడ్. అంటారు కర్ణాటక మెయిన్ అది హైవే, అక్కడ నుంచే వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అని విన్నాము, బట్ అంత అసలు రోడ్స్ మినిమం సేఫ్టీ లేదక్క. సో వాళ్ళకి ఇప్పుడు 21 lakhs ఇచ్చినారు ఎక్స్క్రీషియా, బట్ అదే 21 lakhsకి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి వాళ్ళు రోడ్స్ వేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే. మేము విన్నాం అక్కడ రోడ్ శాంక్షన్ అయిందని చాలామంది అన్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ అక్కడ ఊరు జనాలు కానీ అన్నారు రోడ్ శాంక్షన్ అయిందని, బట్ ఎవరు ఇంకా అసలు ఆ రోడ్ ఎవరు వేయలేదు అక్కడ. ఇంకా తెలీదు ఫ్యూచర్లో అన్న రోడ్ వేస్తే ఇలాంటివి ఇంకా రిపీట్ అవ్వవు అని అనుకుంటున్నాం. అంటే వాళ్ళ మైండ్లో ఏముందో అర్థం అవ్వట్లే. అంటే ఇది ఒక రూట్ కానీ దీనికి ఎవరు రాలేరనా, లేకపోతే నార్మల్గా మీరే చూస్తే నార్మల్ హైవేస్ ఎట్లుంటాయి అక్క, ఎంత సేఫ్టీ ఉంటే ఎంత బాగుంటాయి రోడ్లు. వాళ్ళు పాపం ఊరోళ్ళు ఏం చేశారు అక్క, ఇలాంటి యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. నిన్ననే ఇంకొకటి అయింది, ఆటో యాక్సిడెంట్, ఆటో బైక్ యాక్సిడెంట్. ఆ ఫొటోస్ కూడా నాకు వచ్చినాయి, నేను అంటే నిజమో కాదో అని చెప్పి చూసుకున్నాను. మరీ దారుణం అక్క, ఎంత ఇది అయిందంటే వాళ్ళ ఊరోళ్ళకి మేము ఆమె బాడీ చూడలేమని చెప్పి నేను వాళ్ళ ఊరోళ్ళతో ఏమంటారు బాడీ చూసిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం. ఆటో అతనితో అడిగినాం అనమాట, ఇట్లా ఏంటి ఇది నిజమేనా ఇట్లా అవుతున్నాయి అంటే, మా 2025లో ఏమైందో కానీ మా ఈ రోడ్లో అయితేనే ఉంటున్నాయి మాకు యాక్సిడెంట్లు. కానీ ఇంత అవుతున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు అక్క? ఇలా ఇప్పుడు వీళ్ళు ప్రాణాలు పోయినాయి, నెక్స్ట్ ప్రాణాలు పోవా? మరి నిజంగా ఏం చెప్పాలి అర్థమైతే ఎవరు అడగలేరనా, లేకపోతే వాళ్ళ ఊరు వాళ్ళు అడగట్లేదా, నాకు అది అర్థం కావట్లేదు. వాళ్ళ ఊరు ప్రజలు ఎవరు కూడా దీన్ని క్వశ్చన్ రైజ్ చేయట్లేదా? మాకు రోడ్డు వేయండి, లేకపోతే రోడ్లు ఈ విధంగా ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి. మీరు ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, సో అక్కడ ఉన్న ఊరు ప్రజలతో అంటే చుట్టుపక్కల వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఆటో అతను ఏమన్నాడంటే రోడ్ శాంక్షన్ అయింది అన్నారు, బట్ మాకేం చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఓటింగ్ టైంలో అయితే వస్తారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని. ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరు వస్తారు అక్క? ఇప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారు, ఏమో వేస్తామని అన్నారు అని చెప్పి అన్నారు, కానీ ఇప్పుడు ఏం అడుగుతారు వాళ్ళు? ఇప్పటి నుంచి అయినా స్టెప్ ఏదైనా తీసుకుంటే గవర్నమెంట్ బెటర్, ఎందుకంటే ఇలా ఇన్ని ప్రాణాలు పోయినాయి, నెక్స్ట్ ఎన్ని ప్రాణాలు పోతాయో చెప్పలేము, మరి వాళ్ళే చూడాలి. ఇంకా ఒకవేళ అదే రోడ్లో అదే స్పీడ్లో ఆ టిప్పర్ లారీ కూడా అదే స్పీడ్లో వచ్చినా కానీ ఒకవేళ కనీసం ఒక డివైడర్ ఉండుంటే మేబీ ఆ డివైడర్కి తాకి ఆగిపోయేదేమో, ఈ బస్ మీదకి రాకపోతుండే. ఒకవేళ 4 lane రోడ్ ఉండుంటే వాళ్ళ లైన్లోనే ఆగిపోయే వాళ్ళేమో. అదే డివైడర్ లేదు, అక్కడ ఒక మినిమం సేఫ్టీ లేదు. అసలు డివైడర్ ఉండుంటే ఇంత జరగకపోయేది. అట్లీస్ట్ పెద్ద రోడ్డు ఉండుంటే బస్ వాడు సైడ్ కన్నా వెళ్ళిపోయేది, బట్ అక్కడ చిన్న రోడ్డు, ఏం చేయలేని సిచ్యువేషన్. ఆ డ్రైవర్ కూడా ఆర్టీసీ వాళ్ళు ఏమో తెలియదు, గవర్నమెంట్ ఏమో తెలియదు మాకు. ఇక నెక్స్ట్ ఏం చేస్తారో, అసలు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో, ఇంకా ఫ్యూచర్ ఇలా జరిగినా కానీ వాళ్ళు పట్టించుకోరు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఒకటి మాట అక్క, వాళ్ళకి ఫ్యామిలీకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు ముగ్గురు కూతురునైతే తెచ్చి ఇవ్వలేరు. కాబట్టి అదే కొంచెం ఒకటి మైండ్లో పెట్టుకుని ఇన్ని ప్రాణాలు పోయినాయి అని ఆ రోడ్ వేపిస్తే బెటర్. చెప్పేది ఇది ఒకటి, ఆ రోడ్ వేపియాలి. అండ్ ఆల్సో సేఫ్టీ కూడా చూసుకోవాలి, ఎన్ని అవుతున్నాయి యాక్సిడెంట్స్. సో కొంచెం నెగ్లిజెన్స్ కాకుండా కొంచెం అన్ని చూసి చేసి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మాకు ఎంత భయమైందంటే మేము రిటర్న్ ట్రైన్లో వచ్చాము, రోడ్లో ఈ నైట్ పూట వద్దు, ఏం లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, డివైడర్, మేము అలానే వెళ్ళాం కదా. అస్సలు మార్నింగ్ మీరు వెళ్ళినప్పుడు చూసారు, మేము వెళ్ళినప్పుడు చూసాము, అస్సలు బాగాలేదు. ఇంకా నైట్ పూట ఎందుకు అని చెప్పి మేము అందరం ట్రైన్ టికెట్ తీసుకొని ఒక 1 hour లేట్ అయినా లేట్ వచ్చాము, కానీ బస్సెస్కి వచ్చేంత ధైర్యం లేకుండే మాకు. రూట్ చాలా బాగాలేదు, ఎక్కడ గుంతలు. అండ్ డ్రైవింగ్ అయితే ఎంత హార్ష్ ఉందంటే మేము సీట్స్ పట్టుకొని వదులుతున్నాం వెనక కూర్చొని, మళ్ళీ ఇలా చూస్తున్నారు అంతే. వాళ్ళు ఏం ఎక్కువ రియాక్షన్ కూడా ఇస్తలేరు, కండక్టర్ ఇంకా డ్రైవర్. సీట్స్ కూడా బాగాలేవు, వాళ్ళు కూర్చున్న సీట్స్ ఊగుతుండే, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మేము ఇరికి కూర్చున్నాం అందులోనే. సీట్స్ కూడా బాగాలేవు, బస్ కండిషన్స్ కూడా బాగాలేవు. ఒకవేళ మీరు స్లోగా వెళ్ళండి అని చెప్తే డ్రైవర్లు ఎలాంటి సమాధానాలు చెప్తా ఉన్నారు? మేమైతే మెల్లగా వెళ్ళండి వెనక నుంచి ఒరినాం అక్క. మేమైతే టర్నింగ్స్ దగ్గర అయితే ఇంకా స్పీడ్గా పోతే భయం అవుతుంది కదా, మేము ఒరులుతూనే ఉన్నాం. వాళ్ళేమో ఏం రియాక్షన్ కూడా లేదు, ఇంకా బస్సులో ముందు కూర్చున్న వాళ్ళందరూ తిరిగి మమ్మల్ని చూస్తున్నారు కానీ ఒక్క రియాక్షన్ లేదు. కండక్టర్స్ కూడా
ఏమైందమ్మా, ఎందుకు భయం అవుతుందా, ముందు వచ్చి కూర్చుంటారా, అలా కూడా ఏం లేదు. వాళ్ళకైతే తెలుసు కదా అక్కడ యాక్సిడెంట్స్ ఎన్ని అవుతున్నాయి అని, అయినా అలానే ఫాస్ట్గా వెళ్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి యాక్సిడెంట్ చోటు చేసుకున్నా మళ్ళీ అదే స్పీడ్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే అలానే వెళ్తున్నారు. అండ్ ఫైనలీ ఇవాళ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీలోని పిల్లల్ని వాళ్ళు కోల్పోయారు బికాస్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్స్. సో మీరు ఏం చెప్తారు? అండ్ నెక్స్ట్ మీరు యంగ్స్టర్స్, మీరు రానున్న రోజులకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడంలో మీరు ముందుంటారు. సో ఏం చెప్తారు? అటు ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటారు? అండ్ ఇలాంటి లాస్ అయిపోయిన ఫ్యామిలీస్కి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాంటి ఫ్యామిలీస్కి ఏం చెప్పినా తక్కువే. ఇప్పుడు మన ఇంటి వరకు, మన ఎక్కడైనా మన దగ్గర వరకు వచ్చే వరకు తెలియదు ప్రాబ్లం ఏంటో. ఇప్పటి నుంచి అయినా గవర్నమెంట్ చూసుకుని ఉంటే బెటర్. నేను ఇది ఒకటే చెప్తాను, ఇట్లాంటివి రిపీట్ అవుతే అస్సలు మంచిగా ఉండదు అక్క. ఎందుకంటే ప్రాణాలు పోవడం అంటే అంత ఇది కాదు. అవును, రోడ్ మంచిగా ఉంటే మాతో ఉండేది. ఇంకొకటి నేను చాలా వరకు చూసింది అంటే మీడియాలో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకి కెమెరా పట్టుకుని వస్తున్నారు. అవును, రావడం కరెక్ట్, వాళ్ళకి తెలుసుకోవాలంటే అసలు ఏమైంది, రియాలిటీ ఏంటి అనేది ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కాకపోతే కెమెరా ముందుకు తెచ్చేసి ఏమైంది అని అడిగితే వాళ్ళ అక్కది వీడియో వచ్చింది అక్క. వాళ్ళ అక్క వీడియో వస్తే ఆమె ఎట్లా ఉందంటే మెంటల్ అన్స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లెలికి ఇలా అయిపోయింది, నాకు ఇంత గ్రాండ్గా ఉండేవాళ్ళు నిన్న రాత్రి వరకు ఏంటి ఇలా అని ఒక మెంటలీ షాక్లో ఉంది. అలాంటి ఆమెకి కామెంట్లు ఏమొచ్చినాయి తెలుసా? సొంతక్క కాదు, వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, ఆస్తి మొత్తం ఈమెకు వస్తుంది కదా, బంధాల మీద ఆశ. ఆమె మెంటలీ కొంచెం ఏం చేయాలో ఇప్పుడు అర్థం అట్లా. వాళ్ళ చెల్లెలు లేరు ఇప్పుడు, తను ఒక్కదే అయిపోయింది, షాక్లో ఉంది. అలాంటి ఆమెకి అలాంటి కామెంట్స్ ఎలా అనిపిస్తుంది? మీ అక్క మీ చెల్లె ఇట్లా చేస్తే మీరు అట్లనే అంటారా? మెయిన్లీ ఫ్రీ బస్ గురించి, ఫ్రీ బస్ అంటున్నారు. సరే, ఫ్రీ బస్ గురించి అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు వెళ్ళండి, రోడ్లు చూడండి, ఆ తర్వాత ఆ మాట అనండి. మీరు మరి దారుణంగా ఉన్నాయి ఆ రోడ్లు. యాక్సిడెంట్ జరగాల్సిందే, ఎలా అయినా జరుగుతుంది. అది ఫ్రీ బస్లో వెళ్తే ఏంటి, టికెట్ బస్లో వెళ్తే ఏంటి? మరి దాంట్లో కూడా ఎవరైనా టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా పోయారు, మరి వాళ్ళని ఏమంటారు మీరు? జెంట్స్ కూడా ఉన్నారు. మరి చాలా చిన్న బేబీ, అదే ఊరికి చెందిన ఆమె అంట. అలాంటి వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళకి కామెంట్లు ఎలా చేయబుద్ధి అవుతుందో, ఫ్రీ బస్ వల్లే ప్రతి ఒక్కడిదే అంటున్నాడు అక్క. వాళ్ళని తీసుకుని వెళ్ళండి ఒకసారి ఆ రోడ్డుకి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఆ రోడ్లు వేయించే వరకు అక్కడి నుంచి రారాళ్ళు. అంత దారుణంగా ఉన్నాయి అక్క రోడ్లు. ఇప్పుడు మా ఫ్రెండ్ని కోల్పోయాం కాబట్టి మాకు ఆ బాధ తెలుసు. సో ప్రెజెంట్ నందిని అలాంటి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కనుక మనం మాట్లాడినైతే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ నందిని తనతో పాటు ముఖ్యంగా వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఏ విధంగా ఉండేది, ఏ విధంగా తను వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసేది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు ఒక్కసారిగా స్పాట్కి వెళ్ళి రియలైజ్ అయ్యి అప్పుడు కమెంట్ చేయండి, అంతేగాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీని ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరిదైనా మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, అలాంటి టైంలోని మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయినా వెంటనే మీరు ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్పి కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఎస్, అది నిజమే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒకరికి రియాక్ట్ అవ్వడం రాదు, ఒకరికి ఏం రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లోని ముఖ్యంగా అంత లాస్లో ఉన్న ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ, లేకపోతే ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయడం కానీ, అండ్ ముఖ్యంగా రోడ్డుకి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇక్కడ రోడ్డు ఎక్స్టెండ్ చేయాలి, అండ్ రోడ్డుకి ఉన్న గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా వేయాలి అని చెప్పి కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, రేపు ఇంకొక ఫ్యామిలీ కావచ్చు, మరొక ఫ్యామిలీ ఇలాంటి లాస్ని చూడకూడదు అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.